సో ఒకసారి పార్టీల వర్షన్కి సంబంధించి ముందు ఈ జరుగుతున్న వివాదానికి సంబంధించి అందరు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్ రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రాజశేఖర్ గారు. ఎస్ సార్ రామ్మోహన్ గారు, ప్రధానంగా అంటే ఇష్యూకి సంబంధించి 2004లోనే దానికి సంబంధించినటువంటి పూర్తిగా కోర్టు ఆర్డర్స్ అన్నీ ఉన్నాయి. కానీ మళ్ళీ వివాదాన్ని రాజకీయం చేస్తున్నారు, పక్కదో పట్టిస్తున్నారు. మీ పార్టీలు గతంలో చేయలేదని ఇటువైపు కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఆరోపిస్తుంది. సో అసలు వివాదం ఎక్కడ మొదలైంది, దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం వెళ్తున్న తీరు సరైంది అంటారా, అది మీరేమంటారు అసలు? రాజశేఖర్ గారు, మీకు ఏఎస్ఎఫ్ అట్లాగే బీజేవైఎం యువ మిత్రులు స్టూడెంట్ లీడర్స్ వారికి అట్లాగే అమ్మని ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. ఈ విషయంలో కొంత నిష్పక్షపాతంగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు మారుతుంటాయి. 21 ఏళ్ల పంచాయతీ ఇవాళ కాదు. ఎవరి వాదన వారు చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక 3 రోజుల నుంచి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఈ వివాదంలో మీ పాత్ర ఏమిటి, అసలు ఈ భూములు ఎవరి తేల్చండి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒక పెద్ద తప్పేం చేస్తుందంటే, హైడ్రా కానీ మూసీ కానీ ఏదైనా ఒక కొత్త కార్యక్రమం మొదలు పెడితే ఏ కార్యక్రమం అయినా అందులో ఉన్న వాళ్ళతో సంప్రదించి సంస్కరణలు అమలు చేయాలి. ఏదైనా సరే, అది ఏదైనా హైడ్రా కానీ మూసీ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మొదలు చేసే పని వెనక చేస్తున్నారు అంటున్నారు. ప్రతిదీ కూడా ఈ భూముల సంగతి తెలుసండి, భూములు ఎవరి యూనివర్సిటీ మీవా చెప్పండి అని అంటే 3 రోజుల తర్వాత నిన్న విద్యార్థులను ఉగాది పండుగ నాడు జేరుపాలు చేసి వాళ్ళని హింసించి ఆడవాళ్ళు మగవాళ్ళను చూడకుండా ఇష్టమన్నట్టు వాళ్ళని జుట్టుబాటు ఇరిచి చేసి నిన్న తగునమ్మని నిన్న ప్రభుత్వం వివరించినట్టున్నాను నేను. ఇప్పుడు వివాదం ఎక్కడొచ్చింది, సెంట్రల్ రోడ్డు భూములు అవునా కావా ఒక వివాదం. గతంలో ఈ మార్పిడి జరిగితే 21 పంచాయతీ మొదట్లో తెలుగుదేశం పార్టీ కొత్తలో ఉండేది 2023లో, 24 నుంచి 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది. ఆ తర్వాత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది. నేను మొదటి నుంచి మీకు తెలుసు రాజశేఖర్ గారు, గతంలో ఇందిరా పార్క్ భూములు అన్యాక్రాంతం చేద్దామనుకున్న ఎన్టీఆర్ గార్డెన్ ఏదైతుందో దాన్ని చేద్దామనుకున్నా మేమంతా నిలబడి 15 రోజులు 20 రోజులు వాటర్ అసోసియేషన్ కలుపుకొని మేము దాన్ని పోరాడి. ఇప్పుడు వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు విద్యార్థి నాయకులుగా ఉన్నారు కానీ చెప్తున్నారు, మనం ఆ రాజకీయాలకు పోవాల్సి వస్తుంది. ఆ రాజకీయాలు వాళ్ళ చెప్పుల్లో మనం కాలు పెట్టాల్సి వస్తుంది. స్పష్టంగా నిగ్గు చేయాలి అంటున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కనుక కాంగ్రెస్ సమర్థించుకుంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇదే ఈ కాంగ్రెస్ ఇప్పుడు చెప్తున్న ప్రభుత్వం వేసిన వాళ్ళు చెప్పేటోళ్ళు, బీజేపీ ఉంటే అదే పని చేసేది అంటున్నాను. ఇక్కడ ప్రభుత్వంలో ఎవరున్నారో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రతిపక్షాలు ఎట్లాగో రాజకీయాలు చేస్తాయి. ముఖ్యంగా గాంధీ గారు అన్నట్టు మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, తొందరగా మోసపోయేది యువతనే, ఏది చెప్తే అది నమ్మేస్తాము, తొందరగా తిరగబడేది కూడా యువతనే. అందుకని వాళ్ళ విద్యార్థి నాయకులు వాళ్ళు తిరగబడి పోరాటం చేస్తున్నారు కదా, ఇప్పుడు అధ్యయనం చేస్తున్నారు అంటారు మొట్టమొదటి. రెండోది ఏంటంటే, ఇందులో 2 లీగల్ అంశాలు నేను అడ్వకేట్ చెప్తున్నాను. దాంతో పాటు ఎస్సీయూలో ఒక 4 దేశాలు నేను జస్టిస్ స్పీకర్కి వెళ్ళిన వాడికి చెప్తున్నాను. మంచి వాతావరణం. ఒకనాడు మనకు ఏది మన గోల్డెన్ థ్రెషోల్డ్ లో ఉన్నప్పుడు అసలు యూనివర్సిటీనా అనిపించేది. కానీ ఆనాడు ఇంతకంటే ఉన్నతంగా నడిచింది. సరోజినీ గారి ఇంట్లో ఉన్న మనకు హైదరాబాద్ నాంపల్లిలో ఉన్నప్పుడు, అబిడ్స్ లో ఉన్నప్పుడు బ్రహ్మాండమైన నడిచింది. వాళ్ళ హెచ్యూతో మంచి విలువ ఉన్నది. గతంలో ఉస్మానియా భూములు కూడా అన్యాక్రాంతం అవుతుంటే నవనీత్ రావు గారు ఏదైతే, నేను హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ లో ఉంటాను, రవీంద్రనగర్ కాలనీ అవన్నీ చాలా వరకు 1900 ఎకరాలు మిగిలింది. 3000 ఎకరాల భూమిని నిజాం కాపాడితే నాశనం చేసింది కదా అంటారు. అట్లా ఇది కాకపోద్దని మన ఆవేదన. విద్యార్థులు పూర్తిగా ఏకీవిస్తున్నాయి. 2 విషయాలు ప్రభుత్వం స్పష్టం చేయాలంటున్నాను రాజశేఖర్ గారు. మొట్టమొదటి గోపన్పల్లిలో ఇచ్చి ఇది తీసుకున్నామని ప్రభుత్వం ఆలోచన. నిన్న దాకా ఈ వాదన ముందు పెట్టలేదు. ఆనాడు నీసార్ నరసింహులు గారేమో అనుమతించారని, లేకుంటే దాన్ని ఒప్పుకున్నారని, మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ సర్వే నెంబర్లతో సహా ఆయన వెల్లడించారు. అదే అంటే నేనేమంటే, ఈ ప్రభుత్వం ఎప్పుడు చేయాలి పని అంటే, విద్యార్థులు తల్లి కొట్టి లోపలికి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేచి చెప్తారా? ఈ మాట మొదలు లేదా? ఈ సోయి మొదలు లేదా? తెలంగాణలో సోయి అంటే స్పృహ ఇది లేదా అని నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ ఒక 2 విషయాలు ఇప్పటికి ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఒకటి, గోపన్పల్లి భూములు ఆ యూనివర్సిటీకి అప్పచెప్పి తీసుకున్నామంటున్నారు కదా. నేను ఒక అభినందిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఒక మాట ఏమంటున్నానంటే, మంచి చెడ్డు ఈయన కాచి నక్కల పాలు చేయకండి. ఇప్పుడు ఈయన కాచిండ్రు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. గతంలో కేటీఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కోర్టులో వాదన ప్రభుత్వానికి అనుకూలంగా వివరిస్తుంది కదా. ఏ ప్రభుత్వం అయినా, ప్రభుత్వాలు ఎవడున్నా సరే అనుకూలంగానే వాళ్ళ వేసిన కేసుకు అనుకూలంగానే స్పందిస్తారు కదా. మొత్తం 20 ఏళ్ల పంచాయతీ తెగింది, ఇది ప్రభుత్వం పాలైంది, ఈయన కాచిండ్రు, ఈ నక్కల పాలు చేస్తారా? ఇప్పుడు వేరే దీని మీద చాలా మంది వేరే కన్నేస్తున్నారు. అందుకని యూనివర్సిటీ వాళ్ళు ఇప్పుడు స్పష్టం చేయాల్సింది ఏంటంటే, ఈ భూములు బదులు అది తీసుకున్న నిజమేనా, వీటికి బయట పెట్టిన ఏవైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు అంటున్నారు కదా, అందులో నిజం ఉందా లేదా నీకు అవసరం ఉంది. ఎందుకంటే ఈ 400 ఎకరాల భూమి మాకు విడిచిపెట్టాం, మేము గోపన్పల్లి భూమి తీసుకుంటే ఆ అన్యాక్రాంతమైనటువంటి బాధ ఎవరిది? వాళ్ళది కదా. ఇవాళ
కేంద్ర ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉన్నట్టున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఇవన్నీ స్టేట్ యూనివర్సిటీ, రైట్ స్టేట్ సంబంధించి భూములు. ఒక్క మాట చెప్పి ముగిస్తాను సార్. ఇప్పుడు బీజేపీ కూడా ఏం చేయాల్సిందంటే ఈ భూముల విషయంలో సెంట్రల్ యూనివర్సిటీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది, సెంట్రల్ యూనివర్సిటీ భూములు రక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని కూడా. కనుక ఇవాళ శశవిషయం లేకుండా యూనివర్సిటీ అవునా కాదా తేల్చాలి. రెండో మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఈ భూముల్లో పర్యావరణం, ఇవాళ పర్యావరణ ప్రేమికుడుగా నేను చెప్తున్నాను ఏంటంటే ఈ భూములను ప్రభుత్వం దక్కించుకున్నా లేకుండా యూనివర్సిటీ భూములు అన్నా తేల్చండి. తేల్చిన తర్వాత యూనివర్సిటీ అయితే సమస్య లేదు, గోడ కట్టుకుంటాం అయిపోతుంది. కానీ ప్రభుత్వం అని తేల్చిన తర్వాత దీన్ని అన్ని ఊపరి చేరువాని అందరి పరేషాన్ అన్నట్టుంది ప్రభుత్వం పరిస్థితి. దీన్ని అన్ని వేరే అప్పులు కట్టడానికో లేకుంటే సంక్షేమ పథకాలు వినియోగిస్తా అంటే మనందరం గట్టిగా వ్యతిరేకించాలి. దానిలో ఆసుపత్రి కట్టండి. లేకపోతే హైకోర్టుకు మొన్న దాకా రాయన్ నగర్ లో 100 ఎకరాలు తీసుకుంటే స్టూడెంట్స్ తో కలిసి నేను కూడా ధర్నా చేశాను. అది అట్లాంటి పనులు చేయదు కదా. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం వాడుకుంటే దీన్ని ఎవరు వద్దన్నారు. ఏది ఒకవేళ యూనివర్సిటీ కాదని తెలిస్తే, యూనివర్సిటీ అదే యూనివర్సిటీ భూములని తెలిస్తే వాళ్ళకి అప్పచెప్పాలి. కాదని తెలిస్తే చేయాలి. వాళ్ళ మొదలు గోపన్పల్లిలో అప్పచెప్పిన భూములు తీసుకున్నారా లేదా, దాన్ని అన్యాగ్రంథమైందా, అన్యాగ్రంథమైతే కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని దాన్ని మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతిమంగా ఒక మాట చెప్తాను నేను. ఇప్పుడు ఈ వివాదాన్ని రాజకీయ వివాదంగా మార్చకండి. ఇది వాస్తవాలు బయట పెట్టండి. ఈ భూములు రక్షించండి. ఈ భూముల్లో ప్రభుత్వమే తన కార్యకలాపాల కోసం లేకుంటే ప్రభుత్వం అభివృద్ధి కోసం వాడుకోండి. అప్పులు చేసి అప్పులు కట్టడానికి వాడుకుంటే అందరూ వ్యతిరేకిస్తాం అంటున్నాను. రైట్ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు నమస్తే అండి. రైట్ ప్రవీణ్ గారు, ప్రధానంగా జరుగుతున్నటువంటి ఏదైతే వేలంకి సంబంధించినటువంటి అంశాలకు చాలా కీలకంగా విద్యార్థులు అక్కడ పోరాటం చేస్తున్నారు. సో ప్రభుత్వం తమదే అని చెప్తుంది, బల్లగుద్ది మరి చెప్తుంది, డాక్యుమెంట్స్ చూపిస్తుంది. సో అప్పుడు జరిగిన